రీసెంట్గా రాజయ్య గారు స్పెసిఫిక్గా కడియం శ్రీహరి గారి మీద కడియం అంటే వీళ్ళ కుటుంబములు రాజకీయాల్లోకి వస్తేనే అందరినీ మోసం చేస్తున్నారన్నటువంటి ఒక సందేశాన్ని ఎక్కువగా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి వారికి పబ్లిక్ మీటింగ్లో అలాగే బీఆర్ఎస్ మీటింగ్లో అలా చెప్తున్నప్పుడు కార్యకర్తల నుంచి కూడా కొంత ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణము, స్టేజ్ల మీదకి వెళ్ళి ఒక డ్యాన్సులు చేసేటువంటి అంతా ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్లోకి వాళ్ళు వెళ్తున్నారు. అంటే వాళ్ళ మనసులో మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టేటువంటి వ్యూహం అట్లా ఆ కాన్ఫిడెంట్లోకి వాళ్ళు ఏమైనా వెళ్ళారు అనుభవించవచ్చా? నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకున్నట్టు కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే ఒక డ్రామా కంపెనీ వాళ్ళు కనుక ఒక డ్రామా ప్రదర్శించే ముందు రిహార్సల్ చేసుకున్నట్టు అప్పుడు ఎదురుగా ప్రేక్షకులు ఎవరు ఉండరు. నాకు తెలిసి వాళ్ళ మీటింగ్స్కి ఎవరు వస్తున్నారో కూడా చూపెట్టట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళు మాత్రమే ఎగురుతున్నారు. మరి ఆయనకి ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు. మరి అంత ఆనందం ఏంటో ఎక్కడ కూడా ఆయనని ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎలో చేయలేదు. ఆయన 2 నెలలు ఎక్కని గడపలేదు, కలవని మంత్రి లేడు. ఆఖరికి ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఎవరు కూడా ఆయనని ఎంటర్టైన్ చేయలేని పరిస్థితి. ఇంకొక విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ తరఫున కూడా నాకు ఈ పార్టీ వద్దు అని వెళ్ళిపోయిన ఆయనని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టుకున్నారు. అంటే బీఆర్ఎస్ కూడా ఎట్లాంటి దీనస్థితికి దిగజారిందన్నది మరి వాళ్ళ ఆయన అంత ముద్దు అనిపిస్తే అసలు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు. పోనీ ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతనే ఎంపీ టికెట్ అనౌన్స్ చేశారు. అదే ఆ ఎంపీ టికెట్ అయినా కూడా ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆ 2 ఇవ్వకున్నా కూడా ఆయన కాలుగలిన పిల్లి లేక ఆ డ్యాన్స్లేందో అంటే ఒక మతి స్థిమితం తప్పిన వ్యక్తిని స్టేజ్ మీద వదిలేస్తే ఎట్లుంటుందో ఆయన ప్రవర్తన ఆ విధంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం బీజేపీ అయిపోతాము. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే 400 సీట్లు లక్ష్యంగా అంటున్నారు. ఓన్లీ బీజేపీ నుండే 375 అని చెప్పి వాళ్ళు గత కొద్ది రోజులుగా ప్రచారం కాదు, వాళ్ళ ఒక విజన్లో అదొక అంతర్భాగం అన్న లెవెల్లో ప్రచారం జరుగుతుంది. అటువంటప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కేవలము కడియం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ దాదాపు ఇటు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు, కేవలం కడియం కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మన శ్రీరామనవమి ఉత్సవాల్లో కూడా కడియం శ్రీహరి గారు ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రాముడి మీద వాళ్ళకేనా అన్న ఓకే, రాముడి ఉత్సవాలు జరుపుకుంటే వీళ్ళేదో ఒక ప్రొటెక్టివ్ మోడ్లోకి వెళ్తున్నట్టున్నారన్న భావన బీజేపీ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్తున్నారు. అంటే కడియం శ్రీహరి గారు కూడా శ్రీరామ ఉత్సవాలకు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అటువంటప్పుడు ఒక జాతీయ భావాన్ని మనం సమకూర్చాల్సినటువంటి స్థితిలో ఈ రాముణ్ణి మనం పూజించుకుంటే తప్పేంటి అన్న ఒక విమర్శలు చేశారు బీజేపీ వాళ్ళు. అంటే ఒక విషయం అండి, వాళ్ళు ఏంటంటే ప్రతి చోట మతాన్ని తీసుకురావడము, దేవుణ్ణి తీసుకురావడం అనేది ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యనే. వాళ్ళ దగ్గర ఇంకా వేరే విషయాలు ఏం లేవు. ఎట్లయితే రాముడు ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి, కానీ మన అందరూ కూడా ఒకటే, అందరూ సమానమే, అందరినీ మంచిగా చూసుకోవాలి అన్న రామరాజ్యం అట్లా ఉండేది. అట్లాంటిది మోడీ రాజ్యం ఎట్లయిపోయిందంటే ప్రజలందరినీ చెల్లాచెదురుగా చేయడము, క్యాస్ట్ వైజ్గా విడదీయడము, మతం వైజ్గా విడదీయడము, వాళ్ళ మీద అఘాయిత్యాలు అన్యాయాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిపాలన అందించారు గత 10 ఏళ్ళ నుంచి చూసుకున్నట్లయితే. అన్ని మీడియా సంస్థలను కానీ, ఈడీలను కానీ, ఇంకా మిగతా సిఐడి, సిబిఐ ఇట్లాంటి అన్ని వ్యవస్థలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దేశాన్ని సర్వనాశనం చేసిండ్రు. మీడియాలో కూడా ఇవన్నీ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విధంగా వాళ్ళ పాలన ఉంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఏదైతే 400 అనుకుంటున్నారో అది నిజం కాదు, అది కూడా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. కాబట్టి ఇప్పుడు కడియం శ్రీహరి గారు చెప్పారా నాకు ఇష్టం లేదు అని, అట్లా వాళ్ళు లేనిపోని అని నిందలేస్తున్నారు. నిన్న కూడా చూసుకున్నట్టయితే అసలు ఫస్ట్ నేను ఎస్సీ కాదంటారు, తర్వాత నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కాదంటారు, నేను ఇక్కడ అమ్మాయిని కాదంటారు. అంటే ఒక అమ్మాయి రాజకీయాలకు వస్తున్నా కూడా మానసికంగా దెబ్బతీయాలి, ఈమెని ఇంకా ముందుకు సాగకుండా చేయాలి, ఒక బాధలో ఏమో ఉండిపోవాలన్న ఉద్దేశంగా లేనిపోని అన్ని ఆరోపణలు చేస్తున్నారు అంతే. ఓకే, మన భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కానీ ఎక్కడా దీనికి వ్యతిరేకంగా దేంట్లో లేదు. ఎందుకంటే ఇది ఒక స్వతంత్ర సార్వభౌమ అధికారం అని చెప్పి ప్రాథమిక సూత్రాలలోనే ఒక మనిషి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాలను కూడా జోడించారు. అటువంటిప్పుడు కేవలం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ని, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ని తెర మీదకి తీసుకురావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కేవలం అదే టార్గెట్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఆయన బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో లా చదివినా అని అంటున్నారు. మరి లా చదివిన వ్యక్తికి లా గురించి తెలియకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఒకటి, నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎవరిది వాళ్ళకు ఉంటుంది, రిలీజియన్ ఫాలో అవ్వచ్చు. క్యాస్ట్ అనేది అసలు మారదు, ఫస్ట్ పాయింట్ అది. మన పుట్టుకతోటి వచ్చిన క్యాస్ట్
చనిపోయే వరకు అదే క్యాస్ట్ ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మనుషుల్ని కులాలుగా మతాలుగా విడదీసి రాజకీయాలు చేసి ఏదో గెలుద్దామన్న దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి బయటికి తీయడం సర్వసాధారణం.